ఇక ప్రజలకు తాగునీరు ఇవ్వాలన్న సోయి కూడా రేవంత్ సర్కార్కు లేదు. అందుకే నీటి కోసం జగిత్యాల జిల్లా వీరాపూర్ ప్రజలు రోడ్డెక్కారు. 15 రోజులుగా తాగునీరు రాక జనం అవస్థలు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదు. దీంతో ఓపిక నశించిన జనం ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రేవంత్ డౌన్ డౌన్ నినాదాలతో హోరెత్తించారు. హామీలు ఎలాగూ అటకెక్కించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వేడి తాగునీరివ్వాలని జనం డిమాండ్ చేశారు. నీటి సమస్య 20 రోజుల నుంచి పైపు ఖరాబ్ అయింది. పైపు వేసేటప్పుడు మన మెయిన్ పైపు వేసేటప్పుడు పట్టణంలోకి మన రేవంత్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు విషయంలో వాళ్ళు పిల్లల పక్కన వేసేటప్పుడు పైపులు వాళ్ళకి నా పట్టణం దగ్గర నేనేం కట్టుకుంటా నాకు అద్దు అని వాళ్ళు వేయలేదు, పైపులు వేయలేదు. దానివల్ల మాకు సమస్య అయింది. మా ఆడకట్టుకు మాకు ఊళ్ళే పాత బోరింగ్ లేదు సార్, చేసుకుంటూ బోరింగ్. ఆ బోరింగ్ రిపేర్ చేయమన్నా అని ఏ అధికారులు ముందుకు వస్తలేరు, ఏ నాయకులు ముందుకు వస్తలేరు. నా గ్రామంలోనే చేతి పైపు కొట్టేది నేను పెట్టాను 20 రోజుల నుంచి. మాకు ఎంబీ ఇట్లా మాకు అక్కడ బోర్ వేయాలి, మా ఉన్న బోర్కు మోటార్ పెట్టియండి, అక్కడ మినీ ట్యాక్ కట్టియండి. ఈ ట్యాక్ ఖరాబ్ అయితే అది వాడుకుంటాం, అది ఖరాబ్ అయితే ఇది వాడుకుంటాం. నీటి కొరత అనుక్షణం 24 గంటలు నీరు కావాలి సార్. మనిషి జన్మించిన నుంచి మరణించేదాకా నీటి చుట్టూ అడుగడుగున అవసరం. నీటికి 20 రోజులు లేరండి సార్. మా బాధ మా వేదన ఎంత కొట్టుకుని మేము ఈ రోడ్ ఎక్కిన పరిస్థితి. దయచేసి అధికారులు స్పందించి మా ఉన్న బోర్ను చూసి ఆ బోర్ వీడియో తీసాము. ఆ బోర్కి ఎన్నిట్లో మనం మోటార్ వేయించి అక్కడ మినిటాక్ ఏర్పాటు చేయాలి. దీని అందరూ స్పందించండి సార్. సెక్రటరీకి చెప్పాలి, సెక్రటరీకి చెప్పాను సార్, ఎవరు పట్టించుకోవాలి. మీరు రోడ్డు నాయకులు అడుగుతున్నట్టున్నారు. నీళ్ళ గురించి పట్టించుకున్న అయ్యలేరు, వాళ్ళకు దండం పెడితే కొద్దిగా నీళ్ళు వచ్చేటట్టు మాకు హెల్ప్ చేయండి. మాకు నీళ్లు లేక రామరావు గోసైతుంది. వర్షం నీళ్లకు మేము బిందెలు పెట్టుకొని కాళ్ళెక్కలు కడుక్కొని బోర్లు నవ్వుకుంటున్నాం. మాకు నీళ్ళతో బాగా ఇబ్బంది ఉన్నది. మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళే లేరు. వాళ్ళ ఊళ్ళకి వచ్చి ఇప్పుడు ఆఫీస్ కడ కూర్చున్నాం మేమందరం బిందెలు పట్టుకొని. వర్షానికి బకెట్లు పెట్టుకొని అవసరమే వేరే తీసుకుంటున్నాము. నీళ్ళకి ఇబ్బంది ఉన్నది. మమ్మల్ని పట్టించుకునే ఊళ్ళకి వెళ్ళి ఏడ కూడా మమ్మల్ని పాత బోరింగ్ ఉన్నది, అది మంచిగా పెట్టుకుంటున్నది, దాని గురించి పట్టించుకుంటలేరు. పాత బోరింగ్ గురించి ఏ ఒక్కరినన్నా అడగచ్చుకున్నామన్నా కానీ ఎవరు ఏ బోర్ పడేది ఏం పడేది మాకు అంత బండనే ఉంది కాబట్టి బట్టలు విండుకోవాలంటే అక్కడికి పోయి పిండి కచ్చుకుంటున్నాం. నూతుల కొన్నా పొలాల కొన్నా మాకు నీళ్లు కావాలి కంపల్సరీ. నీటి సమస్య 20 రోజుల నుంచి పైపు ఖరాబ్ అయింది. పైపు వేసేటప్పుడు మన మెయిన్ పైపు వేసేటప్పుడు పట్టణంలోకి మన రేవంత్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు విషయంలో వాళ్ళు పిల్లల పక్కన వేసేటప్పుడు పైపులు వాళ్ళకి